ఈ రోజుల్లో ప్రతి దానికి సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు ప్రతిదీ తట్టుకోలేని మానసిక పరిస్థితి వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి డిప్రెషన్ ఎక్కువైపోతుంది. అది ఏంటి అనేది కూడా అర్థం కాని స్టేజ్లో వాళ్ళు ఉంటున్నారు. 10 మంది సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారంట. డిప్రెషన్ ఎక్కువైపోతుంది, ఆలోచించే విధానాలు మారిపోతున్నాయి. అసలు వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ లైఫ్కి ఏం కావాలనేది ఆలోచించే స్టేజ్ కూడా దాటిపోతున్నారు. ఎక్కువగా చదువులో ఫెయిల్ అయినా చచ్చిపోతున్నారు, డ్రగ్స్కి ఎడిట్ అయ్యి చచ్చిపోతున్నారు, లవ్ ఫెయిల్యూర్ అయ్యి చచ్చిపోతున్నారు, జాబ్ సాటిస్ఫాక్షన్ లేక చచ్చిపోతున్నారు, అన్నీ ఉండి చనిపోతున్నారు, ఏమీ లేక చనిపోతున్నారు. ఆలోచించే విధానమే తేడాగా ఉంది. అంటే డిప్రెషన్ హై స్టేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ థాట్స్ ఎక్కువైపోయిన తర్వాత అప్పుడు ఆలోచించే విధానం వస్తుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఎక్కువ యువకులే చనిపోతున్నారని చెప్పేసి తేలింది. అంతకుముందు సూసైడ్ అటెంప్ట్స్ ఆడపిల్లలు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు మగపిల్లలు చేస్తున్నారండి. దేనికంటే లవ్ ఫెయిల్యూర్. ఆడపిల్లలు సరిగ్గా లేరు, పెంచే విధానాలు అలాగే తగలబడ్డాయి. తల్లిదండ్రులు చివరి దాకా వచ్చేదాకా కానీ ఏది అర్థం కావట్లేదు. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే ఉంటుందని కాదు. ఒక ఫ్రెండ్షిప్, ఆడపిల్లలు వాళ్ళ ఫ్రెండ్షిప్ల వల్ల ఇలా తయారవుతున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం అంతకుముందు ఆడపిల్లలు ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ చేసేవాళ్ళు, ఈ డిప్రెషన్స్కి ఎక్కువైపోయి. కానీ ఇప్పుడు మగపిల్లలు ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. అందులో 20 నుంచి 30 ఇయర్స్ లోపు పిల్లలు, 32, 34 ఇయర్స్ లోపు పిల్లలు ఎక్కువ సూసైడ్ అటెంప్ట్స్ గురవుతున్నారు. ఏంటి అంటే ఫ్రీగా మాట్లాడే వాళ్ళు లేకపోవటం, మీ ఆలోచన షేర్ చేసుకోవడానికి, మీ బాధను షేర్ చేసుకోవడానికి మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి, లేదా ఒక మంచి ఫ్రెండ్స్ని పెట్టుకోండి. మీరు ఎవరితో మాట్లాడితే మీ భారం అనేది తగ్గుతుంది, మీ ఆలోచన విధానం మారుతుందో అని వారితో మాట్లాడండి. ఫ్రీగా మాట్లాడండి. ఏం జరుగుతుంది, ఇది రైటా రాంగా అనేది కాదు, ముందు అసలు ఫ్రీగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. మీ మనసులో ఉన్న బాధ తొలగిపోతుంది, మీ ఆలోచన విధానం మారుతుంది. ఈ రోజుల్లో అసలు ఒక్కసారైనా ఆలోచించండి. మీ ఆహారపు అలవాట్లు ఎలా ఉన్నాయి, మీ తీరు ఎలా ఉంది, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మీ కెరీర్ ఎలా ఉంది, ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. భగవద్గీతలో ఈ క్షణం వెళ్ళిపోతుంది, ఇలాగే ఉండదని చెప్పి శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు. సమస్యకైనా సరే ఒక సొల్యూషన్ ఉంటుంది, ఒక పరిష్కారం ఉంటుంది. మీ ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి ఒకసారి పరిశీలనగా, ఎవరు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. లోక జ్ఞానాన్ని పెంచుకోండి, వేదాలను చదవండి. కొంతమంది సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క లైఫ్ స్టోరీస్ చదవండి. కొంత మీ డిప్రెషన్ పోతుంది. అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం ప్రతి మనిషి కూడా మొత్తం మీద 6 సార్లు డిప్రెషన్కి లోనవుతారు. ఆ డిప్రెషన్ లోనైన తర్వాత దాన్ని దాటడానికి ప్రయత్నించండి. దేని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు? మనం పుట్టింది ఒక్కలమే, పోతే మనం వెనక వచ్చేది ఎవరు రారు, మనం ఒక్కలమే పోతాం. ఆలోచనలు ఎందుకు? ఇప్పుడు అడవిలో జంతువులు సూసైడ్ చేసుకునే ఒకళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. వాళ్ళు మీరు ఒకటెలా అవుతారు? మన చేతికున్న 5,000 ఒక రకంగా లేనప్పుడు అందరూ ఒకే రకంగా ఎలా ఉంటారు? వాళ్ళ ఆలోచన, వాళ్ళ బుద్ధి, వాళ్ళ విధానం అంతే. మనం ఒకళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఏంటి? ప్రతి మనిషికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మనిషికి కూడా కొన్ని విలువలు, ఆలోచనలు, వాళ్ళు ఆలోచించే విధానాలు, తీరు ఉంటాయి. మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారనుకోండి, వదిలేయండి. వాళ్ళ నాలెడ్జ్ అంతే, వాళ్ళ ఆలోచన విధానం అంతే. అంతకు మించి ఆలోచన స్థాయి వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు అలాంటి మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆలోచన కూడా అలాగే ఉంటుంది. మీరు అలా కాదు కదా. ఆలోచించండి, ఫ్యూచర్ చాలా ఉంటుంది. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న సమస్యలకి డిప్రెషన్కి లోనైపోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఎట్లా? అంతకు మించి లైఫ్ ఉంటుంది. సూసైడ్ అటెంప్ట్ చేసే అంత డేర్ ఉన్న వాళ్ళు అంతకు మించిన మీ లైఫ్ ఫ్యూచర్ గురించి ఎందుకు ఆలోచించరు? ఒక దాంట్లో ఫెయిల్ అయ్యామనుకో, దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలని ఆలోచించండి. బెస్ట్ క్వాలిటీ లైఫ్ ఎలా లీడ్ చేయాలని ఆలోచించండి. బెస్ట్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్ చేయరు. ఆ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, మీరు ఎవరితో అయితే మీ బాధని షేర్ చేసుకుంటే
మీ ఆలోచన విధానం మారుతుందో వారితో మాట్లాడుకోండి, మీ బాధను చెప్పుకోండి. ఆ క్షణం మీ బాధ భారం తీరిన తర్వాత, మనసు తేలిక పడిన తర్వాత బెస్ట్ క్వాలిటీ లైఫ్ లీడ్ చేయాలి అంటే ఏం చేయాలో ఆలోచించండి. అప్పుడు ఆ థాట్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా డిప్రెషన్ అనేది పోతుంది. లేదా మీకు ఏదన్నా బాధ కలిగించే విషయాలు గుర్తొస్తున్నాయి, మంచి సాంగ్స్ వినండి, మీకు ఇష్టమైన సాంగ్స్ వినండి. మీరు ఎవరితో మాట్లాడితే మీ మనసు తేలిక పడుతుందో వాళ్ళతో మాట్లాడండి. లేదా ఎక్కడ టెంపుల్కి వెళ్తే మీకు టైం స్పెండ్ చేస్తే టెంపుల్లో మీకు మనసుకు ప్రశాంతత వస్తుందో అక్కడికి వెళ్ళండి. స్టూడెంట్స్ అనుకోండి, ఒక మంచి బుక్ తీసుకోండి, చదవండి. అంతకు మించిన ఆలోచన ఇంకోట్లేదు. మంచి బుక్ తీసుకోండి, చదవండి. లేదా మ్యారేజ్ అయింది, మీ పిల్లలు సరిగ్గా లేరా, వదిలేయండి, పట్టించుకోమాకండి. వాళ్ళ మెంటల్ ఆలోచన విధానం అంతే, వాళ్ళ రేంజ్ అంతే, వాళ్ళు ఆలోచించే విధానం అంతే. అలా వదిలేయండి, పట్టించుకోకండి, ఏది పట్టించుకోమాకండి. మీకు మీరు ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు బాగుంటేనే మీ లైఫ్ బాగుంటుంది. మీ లైఫ్ బెస్ట్ క్వాలిటీగా ఉండాలి అనుకుంటే మీ ఆలోచించే విధానం మార్చుకోండి. కానీ మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు అంటే మీ తల్లిదండ్రులు. ఏ బిడ్డ కూడా ఇబ్బంది పడుతుందంటే తల్లిదండ్రులు వదిలిపెట్టుకోవడం, చూసుకుంటారు. అది ఎలాంటి వాళ్ళైనా సరే. ఫస్ట్ మీ బాధను షేర్ చేసుకోండి. మీరు ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి. మీకున్న అలవాట్లను పోగొట్టుకోండి. ఆరోగ్యానికి సంబంధించి మంచి ఆహారపు అలవాట్లు చేసుకోండి. మాట్లాడే విధానాలు మార్చుకోండి. మంచిగా ఆలోచించండి. ఫుడ్ ఐటమ్స్ జోలికి మాత్రం వెళ్ళమాకండి. అది దాటి వస్తే బెస్ట్ లైఫ్ ఉంటుంది. ప్రతి దానికి కూడా ఒక ఎండ్ కార్డ్ ఎలాగ ఉంటుందో అలాగే ప్రతి మనిషికి కూడా కష్టం వెంటనే సుఖం ఉంటుంది. ఇప్పుడు కష్టపడుతున్నారు, నెక్స్ట్ మంచి క్వాలిటీ లైఫ్ లీడ్ చేస్తారేమో, సుఖాలు వస్తాయేమో, మీ లైఫ్ ఇంకా బాగుంటుందేమో. మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఆలోచించండి. మీ ఫ్యూచర్ బాగుండటానికి ఆలోచించండి. చెడు అలవాట్లకు అలవాటు అయ్యారా, బానిసలు అయ్యారా, కొంచెం కొంచెంగా తగ్గించుకోండి. చెడగొట్టే వాళ్ళు 100 మంది మనం వెనకున్నా, మనం బెస్ట్ క్వాలిటీ లైఫ్ కావాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే డిప్రెషన్కి లోన్ అవ్వకండి. దాన్ని తరిమి తరిమి కొట్టే విధంగా ప్రయత్నించండి. లైఫ్ ఏమైపోలా, ఫ్యూచర్ చాలా ఉంది. ఇంతటితోనే లైఫ్ అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఫ్యూచర్ చాలా ఉంది. ఆలోచించే విధానం మార్చుకోండి. మంచి లైఫ్ని లీడ్ చేయండి.